హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా రద్దు చేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 99 రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రైట్, ఇక తెలంగాణలో హైడ్రాని రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు ఆర్టికల్ నెంబర్ 99 రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే నగరంలో చెరువులు, గుట్టలు, నాలలను నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని చెప్పాలి. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో జీవో 99 ప్రకారంగా జీవోను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మి అనే మహిళ పిటిషన్ అయితే ఫైల్ చేశారని తెలుస్తుంది. దీనిపైన నిన్న శుక్రవారం విచారణ కూడా హైకోర్టులో జరిగిందని చెప్పాలి. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషన్ అయితే వాదించడం జరిగింది. అదేవిధంగా జీసీఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులు ఎవరైతే ఇప్పుడు జీసీఎంసీ యాక్ట్ ప్రకారం అధికారులు ఉన్నారో ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఈ యొక్క అధికారులను వేరే దానికి ఎక్కడికి ఉపయోగించకూడదనే అథారిటీ ఉందని తెలియదు. అదేవిధంగా జీసీఎంసీలో ఉన్న అధికారులు హైడ్రాకు ఎలా ఇస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. జీవో నంబర్ 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి ఉండాలని ప్రస్తుతం రూల్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్ రంగనాథ్ ఉన్నారో అయితే రంగనాథ్ ఐపీఎస్ క్యాడర్ కు చెందిన వ్యక్తి కాబట్టి ఐపీఎస్ క్యాడర్ కు చెందిన వ్యక్తిని ఏ విధంగా నియమిస్తారు అని కూడా అక్కడ పిటిషన్ వాదనలు నిర్మించారని తెలియజేస్తుంది. అదేవిధంగా వాదనలంతరం ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అయితే పూర్తి సమాచారం హైదరాబాద్ సంబంధించిన పూర్తి సమాచారంతో విచారణకు 2 వారాల గడిచినంతరం పూర్తి విచారణ తీసుకుని రావాలని కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.